ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇక్కడ డేట్ కాలమ్ ఉందండి. అట్లాగే డే నేమ్ ఉంది. అంటే డేట్ కాలమ్ నుంచి ఆటోమేటిక్‌గా మనకి డే నేమ్ రావాలి అంటే వీక్ డేస్ గాని ఇట్లా డే నేమ్ రావాలి అంటే ఏమి షార్ట్‌కట్ యూజ్ చేయాలనేది చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ డేట్ అనేది ఒక డేట్ ఇచ్చుకుందామండి. 01/01/2026 ఇద్దాము. సో, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా దీనికి కూడా షార్ట్‌కట్ ఏంటి అంటే ఆల్ట్ ఈఐఎస్ అని ప్రెస్ చేస్తే మనకిక్కడ సిరీస్ పాపప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సిరీస్ ఇన్ దగ్గర కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ సేమ్ అట్లాగే ఉంటాయి. స్టాప్ వాల్యూ దగ్గర మనము ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇద్దాము. 28/02/2026 అని ఇచ్చినప్పుడు మనకిక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఫిబ్రవరి ఎండింగ్ వరకు డేట్ అనేది జనరేట్ అయిపోవడం జరిగిందండి. సో, దీని నుంచి మనం డే అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి టెక్స్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని, ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి డి అని మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మనకిక్కడ వచ్చేసింది చూడండి. అట్లాగే దీన్ని మొత్తం చేయాలి అంటే షార్ట్‌కట్ ఏముందండి? ఫ్లాష్ ఫిల్ ఆల్ట్ ఈ చూడండి ఇక్కడ మొత్తం ఆటోమేటిక్‌గా వచ్చేయడం అనేది జరిగింది. సో, ఫిబ్రవరి 28, 2026 ఏ డే అయిందండి? సాటర్‌డే అయింది. అట్లాగే దీని నుంచి మంత్ నేమ్ గూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. టెక్స్ట్ సెల్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంఎం అని ఇస్తే ఎంటర్ కొడితే చూడండి జాన్యువరి అనేది మనకి మంత్ వాల్యూ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోవడం జరిగింది. అట్లాగే ఇయర్ వాల్యూని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? సేమ్ ఫార్ములా అండి. టెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. వైవై అంటే మనకి ఇప్పుడు 2026 అనేది వస్తుందండి. సో, చూసారు కదండి. ఇట్లా ఒక డేట్ కాలమ్ నుంచి మనము డే నేము, అట్లాగే మంత్ నేము, అలాగే ఇయర్ నేము ఈజీగా షార్ట్‌కట్ వేలో ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసేయొచ్చండి. అంటే మనకి 1 ఆర్ 2 సెల్స్ 3 వాల్యూస్ ఉన్నాయి అంటే మాన్యుయల్‌గా చేసేయొచ్చు. ఒక మిలియన్స్‌లోను, లాక్స్‌లోను ఉన్నప్పుడు మనం ఈ షార్ట్‌కట్ వే యూజ్ చేస్తే మనకి అవర్స్‌లో పట్టే టైం సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.